అందరికీ నేను మీ ప్రవీణ్ని స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. దాంతోపాటుగా అందరికీ వెల్కమ్ టు ది ప్రవీణ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోనికా మేడంతో ఉన్నాము. మోనికా మేడం వాళ్ళు లాస్ట్ సెప్టెంబర్లో పాలసీ చేశారు. తర్వాత వచ్చి మొన్న రీసెంట్గా ఆగస్టులోనే వీళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వన్ టైం అడ్మిషన్ అయ్యారు. ఇద్దరికి సేమ్ ప్రాబ్లం వల్ల వైరల్ ఫీవర్, ఎలాగో వర్షాకాలం సీజనల్ కాబట్టి ఇద్దరికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇద్దరిని వన్ టైం అడ్మిషన్ చేశారు. క్లైమ్స్ అంతా ఇచ్చాము. సో వీటి గురించి క్లియర్గా మేడం విషయంలో తెలుసుకుందాం. మేడం యాక్చువల్గా టీచర్, మళ్ళీ సార్ వచ్చేసి కండక్టర్. సో మనము మేడం మాటలో తెలుసుకుందాం. మేడం, అసలు మీకు హెల్త్ పాలసీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? మాకు కూడా తెలీదు. మా బావ వాళ్ళు కట్టిండ్రు క్లైమ్, వాళ్ళకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మా సార్ కనుక్కున్నారు. మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినా కూడా పట్టించుకోలేదు. అట్లా చాలా డబ్బులు కూడా సర్జరీలకి దానికి దీనికి అయిపోయాయి. లాస్ట్ తను చెప్పిన తర్వాత సరే చూద్దామని చెప్పేసి కట్టాము. తర్వాత మీ గురించి చెప్తే సరే కడదామని చెప్పేసి కట్టాము. అసలు లాస్ట్లో వరకు అది యూజ్ కాలేదు, చేయలేదు కూడా, మేము అంత అవసరం రాలేదు. మొన్న రీసెంట్గా పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్ స్టార్ట్ అయింది, వైరల్ ఫీవరు. అక్కడ వట్టి చెకప్ కని తీసుకెళ్ళాము. చెకప్ కని తీసుకెళ్తే ఒక బాబుకి ఫుల్ కఫ్ ఉండే. కఫ్ తర్వాత చిన్న బాబు అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద బాబుకి వెంటనే వాడికి కూడా ఫీవర్ స్టార్ట్ అయింది. అక్కడ అడ్మిట్ చేసుకుంటారో చేసుకోరో, ఇన్సూరెన్స్ వర్తిస్తుందో వర్తించదో అని కొంచెం టెన్షన్ ఉండే మాకు కూడా. తర్వాత వర్తిస్తుంది అని చెప్పిండ్రు వాళ్ళు. బాగానే కేర్ తీసుకున్నారు అక్కడ స్టాఫ్ కూడా. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వెంటనే అవి ఫైల్స్ అన్నీ చేసి ఇచ్చారు. మళ్ళీ మెడిసిన్తో తగ్గకపోతే కూడా వాళ్ళు వెంటనే మెడిసిన్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు డే బై డే. వచ్చేటప్పుడు కూడా వాళ్ళే మెడిసిన్ ఇచ్చారు. పర్లేదు, మాకైతే బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్టార్ట్ చేసాం కట్టడం. ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. ఇంకా మొన్న రీసెంట్గానే 2-3 డేస్ బ్యాక్ కట్టాం. మళ్ళీ రెన్యువల్ కూడా అయిపోయింది. మేడం, ఇప్పుడు మీకు డాక్టర్ ట్రీటింగ్ ఎలా అనిపించింది? హాస్పిటల్లో డాక్టర్ మిమ్మల్ని కలవడం, డాక్టర్లు సిస్టర్లు వాళ్ళు రౌండ్స్ రావడం అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు కేర్? బాగా తీసుకున్నారు. మీకు ఏ విధంగా అనిపించింది? మాకైతే పర్లేదు, మంచిగా అనిపించింది. అక్కడ ఉన్న 3 డేస్లో వాళ్ళు మొత్తం క్యూర్ అయిపోయినారు. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మేము స్కూల్ స్టార్ట్ చేసినాం, వెళ్ళాము. సండే రోజు ఇంటికి వచ్చాము, అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి మండే నుంచి మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళిపోయాం. ఇంటి దగ్గర రెస్ట్ అన్నది ఏం లేదు, వెళ్ళిపోయాం. మళ్ళీ పిల్లలు యాక్టివ్ అయిపోయినారు అక్కడే. ఇక ఇంటికి వెళ్దామని ఏడవడంతో 2 డేస్లోనే యాక్టివ్ అయిపోయినారు వాళ్ళు. మెడిసిన్ కూడా బాగుంది అక్కడ, స్టాఫ్ కూడా మంచిగా కేర్ తీసుకున్నారు, డాక్టర్ కూడా. మాకు నచ్చింది అక్కడ. ఇక మళ్ళీ ఇక్కడ అదేమన్నా పిల్లలకి ఏదన్నా ఇష్యూ అయినా కూడా అదే హాస్పిటల్ని ఫిక్స్ అయిపోయినాం ఇంకా. ఓకే, అయితే ఇంకో విషయం మేడం, ఇప్పుడు మనం కట్టిందేమో, మీరు కట్టిన డబ్బులు ఎంత? 17,600. 1 ఇయర్ నలుగురికి కలిపి 17,600 మీరు కట్టారు. మొన్న అమౌంట్ వచ్చి 65,000 వరకు బిల్. ఇంత డబ్బులు కంపెనీ పే చేస్తుందన్న నమ్మకం మీకు కట్టాల్సి వస్తుంది అన్నట్టు అడగాలి. నాకు డౌట్ వచ్చింది, మా సార్కి అడిగాను. మళ్ళీ ఒక్కొక్కరికి 30 అబోవ్ అయింది బిల్లు. ఒక బిల్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, మనం కట్టింది టోటల్గా 19,000 కూడా లేదు, ఇద్దరికి అంటే 60 అబోవ్ అయింది. మరి వాళ్ళు పే చేస్తారా, మనమే పే చేయన్నా అని ఈ అన్నయ్యకి ఫోన్ చేయడము, మా సార్కి ఫోన్ చేయడం, పాపం వీళ్ళకి డిస్టర్బ్ చేయడం అయిపోయింది మధ్యలో. అట్లా కాల్స్ చేసి ఏ టైంలో ఉంటే ఆ టైంలో చేసినా కూడా పాపం రిసీవ్ చేసుకొని వెంటనే కాల్స్ కూడా రిసీవ్ చేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా చెయ్యండి అని పీడిఎఫ్లు పెట్టడము అవి. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కలిపి డబ్బులు కంపెనీ కట్టింది మేడం. ఇప్పుడు మీరు సాటిస్ఫై? 100%, 200% దానికైతే. అంటే మా చేతిలో ఆ టైంలో డబ్బులు కూడా లేవు. ఆ టైంలో యూజ్ అయింది అంటే దానికి బాగా యూజ్ అయింది ఆ టైంలో. తర్వాత మేడం, మా సర్వీస్ మీకు ఏ విధంగా అనిపించింది మేడం? మీకు బాగా అనిపించిందా? బాగా అనిపించింది మాకైతే. అందుకనే మళ్ళీ నెక్స్ట్ కట్టడానికి కూడా ముందుకు వచ్చాము. ఒకవేళ నచ్చకపోతే మేము అక్కడితోనే స్టాప్ అయ్యేవాళ్ళం. నచ్చింది కాబట్టి ఇంకా ఏదన్నా పాలసీలు ఉందా అని కనుక్కోవడానికి కూడా ముందుకు వచ్చాము. 100% మేడం. మేము ఎటువంటి, మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మేము డిస్టర్బ్ అవ్వము. మా వర్క్ అనేది మేము 24/7 నేను ఇండివిజువల్గా ఇస్తాను. నేను సపరేట్గా ఇప్పుడు చాలామంది 24/7 ఎవరు ఇవ్వరు, కానీ నేను 24/7 సర్వీస్ ఇస్తూ ప్లస్ 365 days మీరు ఎప్పుడు ఏ టైంలో. అంటే నేను హాస్పిటల్లో ఉండడము, మా ఆయన డ్యూటీలో ఉండడము, ఒక్కదాన్నే అక్కడ
అంటే ఫోన్ చేస్తే ఏమనుకుంటారో, ఏ టైంలో చేస్తే రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు ఎంత బిజీలో ఉంటారని నేను మా సార్కి ఫోన్ చేయడము, మరి నువ్వే చెయ్యి అని చెప్పేసి నంబర్ ఇస్తే ఈ అన్నయ్య కాల్ చేస్తే బాగా రిసీవ్ చేసుకొని అన్ని ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసిండ్రు మాకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తారు మేడం, చాలామంది చూస్తారు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో, ప్లస్ మా సర్వీస్ విషయంలో మీరు చెప్పండి సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అది వాళ్ళు పర్ఫెక్ట్ ఉంది. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మనకు బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి. హాస్పిటల్ ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొన్ని హాస్పిటల్లో లేవు కావచ్చు, కానీ మనకు తెలీదు అది ఏ హాస్పిటల్. మాకు కూడా వెళ్ళే వరకు తెలీదు అందులో ఇన్సూరెన్స్ ఉంది అని. మేము అడ్మిట్ అవుతాము అంటే ఇన్సూరెన్స్ ఉందా అని వాళ్ళే అడిగినారు మాకు. వాళ్ళు అడగడం బట్టే మేము అక్కడ ఓపెన్ అయ్యాం, కానీ మాకు కూడా తెలీదు అందులో ఉందని. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇది కట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం కట్టింది 20,000 అయినా కూడా రౌండ్ ఫిగర్ అవి లక్షల్లో వర్తిస్తుంది. నేను కూడా చూస్తున్నాను, కొందరికి 2 lakhs 3 lakhs వరకు వర్తిస్తుంది. మాకు ఇది చాలా యూజ్ అయింది. తీసుకున్న లిమిట్ ఎంత వరకు మేడం? మనం 5 lakhs తీసుకుంటే 5 lakhs వరకు అంటే కొందరికి డౌట్ వస్తుంది, అమ్మ అంటే మనం కట్టింది 20 నాకే వచ్చింది 5 lakhs వరకు యూజ్ అవుతుందా అని. మీరు నిన్న పెట్టి ఒకళ్ళది 2 lakhs అబోవ్ ఉంది. అవును, అది చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అంటే వర్తిస్తుంది, 2 lakhs కూడా పే చేస్తారు అని. కంపెనీ డిపెండ్, వాళ్ళ పాలసీ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఖచ్చితంగా పే చేస్తారు. 19 lakhs పే చేసినవి కూడా ఉన్నాయి, 19 లక్షలు 10 లక్షలు 8 లక్షలు ఇలా పే చేసిన క్లైమ్స్ కూడా చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. వాటి విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇన్ కేస్ మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందని అంటే మనకు ఫస్ట్గా కంపెనీనే ఉంటుంది. మన లిమిట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు బిల్లు కట్టాల్సి వచ్చినా కంపెనీ ఖచ్చితంగా పే చేస్తుంది అన్నట్టు. తర్వాత మేడం, ఇప్పుడు మా సర్వీస్ మీకు ఏ రకంగా అయితే నచ్చిందో దాని గురించి ఒకసారి చెప్పండి, చాలామంది వింటారు. ఇందాక చెప్పాను కదా అంతే. మా సర్వీస్ మీకు అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేశారు, రెస్పాన్స్ అయ్యారు? చేసిన ఒక్కసారి కూడా అది రెస్పాన్స్ అన్నదేం లేదు. ప్రతిసారి నేను చేసినప్పుడల్లా రెస్పాన్స్ అయ్యారు వాళ్ళు. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసిండ్రు. ఇక్కడ ఇట్లా అని మెడిసిన్ విషయంలో కూడా అది అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. సర్వీస్ కూడా బాగుంది, మాకైతే నచ్చింది సర్వీస్. ఓకే, అందుకే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మేము. ఇంకా కట్టే వాళ్ళు కూడా కట్టొచ్చు. అక్కడ ఎక్కడ అడిగినా హాస్పిటల్లో స్టార్ హెల్త్ వాళ్ళే ఉన్నారు, మా ఆపోజిట్లో పక్క వాళ్ళు ఎవరు అడిగినా వాళ్ళే ఉన్నారు అక్కడ. ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది కదా మేడం ఇంతలా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే విషయం 24/7 సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అని, ఎవరు ఎక్కువగా ఇవ్వరు. సో ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా, మేడం మాటలు కూడా మొత్తం విన్నారు కదా. ఎవరికైనా తీసుకోవాలని అనిపిస్తే 100% మీరు కాల్ చేయవచ్చు. ఫీల్ ఫ్రీగానే మీరు కాల్ చేయండి. ఫ్రీ ఉన్న టైంలో మీకు సూటబుల్ అయ్యే ప్లాన్ 100% చెప్తాము. దాన్ని బట్టి మీకు సర్వీస్లో కూడా ఎటువంటి వరి అవ్వాల్సిన పని లేదు, గ్యారెంటెడ్గా ఉంటాం అన్నట్టు. ఓకేనా మేడం? ఇప్పుడు కంపెనీ ఇంత బిల్లు కట్టింది కాబట్టి మనం చిన్నగా థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. సో ఇలా చెప్పండి, హ్యాండిల్ పట్టుకోండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. వన్స్ రిపీట్, థ్యాంక్ యూ సో మచ్.